పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఎదుట సాగిలపడిన కొందరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 18వ వచనం ప్రకారము ఇశ్రాయేలీల అపరాధములను బట్టి క్షమాపణ కొరకు మోషే ఉపవాసముతో 40 రాత్రి పగళ్ళు దేవుని ఎదుట సాగిలపడినాడు. మనిషి తన విషయంలోనే క్షమాపణ అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ మోషే దేవుని ప్రజలను బట్టి ఉపవాసంతో దేవుని ఎదుట సాగిలపడినాడు. దేవుని ఇల్లంతటలో నమ్మకమైన వాడిగా ఎంచబడినాడు. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారము దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మి దేవునిలో ఆనందిస్తూ అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడ్డాడు. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సుసాధ్యపరిచేవాడని నమ్మిన అబ్రహాము దేవుని స్నేహితునిగా ఎంచబడినాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం ప్రకారము కృతజ్ఞతతో తనకు కలిగిన స్వస్థతను బట్టి ఒక సమరయుడు దేవుని ఎదుట సాగిలపడినాడు. అన్యుడైనప్పటికీ విశ్వాసముతో దేవుని వైపు చూచి స్వస్థత పొందిన వ్యక్తి ఈ సమరయుడు.